హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను ఇవాళ ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను 200 గ్రాముల రొయ్యలను తీసుకొని ఇలాగా ఉప్పు పసుపు వేసి ఇలా కుక్ చేసుకున్నానండి. అందులో వచ్చిన నీళ్ళతోనే అవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని అది బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకున్నాను. తర్వాత ఉడకబెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలండి. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసింది అది వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపితే 2 నిమిషాలు అయ్యాక అందులో ఉన్న నీళ్ళు ఏమన్నా తేమ ఉంటే మొత్తం ఎగిరిపోయేసి అడుగంటుకున్నట్లుగా ఉంటుందన్నమాట. ఈ రొయ్యలు నేను ఎక్కువ వాటర్ వేసి ఏం ఉడకబెట్టలేదు కదా, కాబట్టి పూర్తిగా ఉడకలేదు. ఇప్పుడు నేను నీళ్లు పోసి ఇంకా మొత్తం సాఫ్ట్గా అయ్యేలాగా కుక్ చేసుకుంటున్నాను అనమాట. అవి మునిగేంత వరకు నీళ్లు పోసేసి హై ఫ్లేమ్ మీద పెడితే ఇదిగో ఇలాగ ఒక 5 మినిట్స్కి త్వరగానే ఉడికిపోతాయి. ఇవి ఉడికాయలేదో చూసుకొని ఉడికినట్లయితే కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అందులో నీళ్లు ఏం తేమ లేకుండా ఫ్రై అయ్యి ఇగో ఇలాగ డ్రైగా అయిపోతాయి అన్నమాట. ఈ ఫ్రై అవ్వడానికి నేను ఇప్పుడు 1 స్పూను లేదా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి, అడుగు పట్టకుండా. లేకపోతే అడుగు పట్టేస్తాయి అన్నమాట. ఆ మసాలా అంతా అడుగుకే అంటిపోతుంది ఆ కడాయికే. కాబట్టి ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిరపకాయలు కారం లేనివి చూసుకొని ఒక 2-3 అలా చీల్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అవుతాయి. కొత్తిమీర కూడా వేసుకొని ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే అవి చూసి వేసుకోండి. లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా రొయ్యలకు అంటుకొని చాలా బాగుంటుంది అనమాట. చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్గా కానీ లేకపోతే స్నాక్గా కానీ తినొచ్చు. మేమైతే స్నాక్గానే తింటాము. చాలా బాగుంటుందండి. ఎప్పుడన్నా బిర్యానీస్ ఏమన్నా చేసుకుంటే సైడ్కి అలా సైడ్ డిష్ కానీ అలా బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్ నింబుతో తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.